నమస్కారం అండి శ్రీనివాస్ గారు. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. శ్రీమాత అండి, చెప్పండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురుగారి పాదపద్మములకు నమస్కారము. ఆ, నా పేరు శ్రీనివాస్ అండి. నేను విశాఖపట్నం నుంచి ఆ, వృత్తి రీత్యా నేను ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో, డిజిటల్ మార్కెటింగ్ అలాంటివి. ఆ, ఈ దసరా నవరాత్రులు చాలా బాగా జరిగాయండి. చాలా మంచి అనుభవాలు అయ్యాయి. నాకైతే పర్సనల్గా చాలా కఠినమైన పరీక్షలు అయ్యాయి ఈ నవరాత్రుల్లో. కానీ అమ్మవారి అనుగ్రహంతో, గురువు గారి కృపతో, మా పీఠం యొక్క శక్తితో చాలా జాగ్రత్తగా పూర్తి చేయగలిగాను. బాగా దేవతా దర్శనాలు మొదటి రోజు నుంచే జరిగినాయి. ఈసారి ఉమ్. ఆ, ఇంకో మెట్టెక్కినట్టు అనిపించింది. ఎందుకంటే ఆ, ఆ, జప సాధన మొదలెట్టిన మ్, ఒక నిమిషం లోపే అమ్మవారి దర్శనం అవ్వడము, తర్వాత ఆ, రెండో రోజు నుంచి మూడో రోజు నుంచో, ఆ తర్వాత ప్రతిరోజు ఆ, గురువు గారు కనిపించడము, తర్వాత అమ్మవారు గురువు గారిలో కనిపించడము, ఆ, తర్వాత ఆ, అమ్మవారి దర్శనము, అమ్మవారి అనేక రూపాల్లో దర్శనము, ఆ తర్వాత శివయ్య వారి దర్శనము, ఆ తర్వాత అనేక దేవతల దర్శనము చాలా బాగా జరిగిందండి. ఆ, ఈసారి కూడా అఖండ దీపం దగ్గర కొంచెం ఇబ్బంది పడ్డాను. కానీ అమ్మవారి అనుగ్రహంతో ఎలాగో పూర్తి చేయగలిగాను. ఆ, చాలా కఠినమైన పరీక్షలు చూసాను ఈసారి నవరాత్రుల్లో. ఆ, మొత్తంగా అయితే చాలా బాగా అనిపించిందండి. ఆ, ప్రతి రోజు ఆ, నాకు ఒంట్లో బాగాలేదు. ఒక 9 రోజుల్లో 3 రోజులు ఒంట్లో బాగాలేదు. ఆ 3 రోజులు ఆ, కొంచెం జపసాధన అటు ఇటుగా అయింది. ఆ మిగిలిన వారం రోజులు చాలా బాగా జరిగింది. ఆ, అప్పుడే కాకుండా ఆ, నేను పొద్దున కూడా జపసాధన చేసినప్పుడు కూడా మంచి అనుభవం అయింది. ఆ, తర్వాత 2-3 సార్లు మాటల్లో చెప్పలేనంత ఆనందం పొందడం జరిగింది ఈసారి. ఆ, ఒక మెట్టు ఏంటి, ఇంకో 10 మెట్లు ఎక్స్ట్రా ఎక్కానే చెప్పొచ్చు. కానీ ఇది కూడా ఆ, చాలా పాఠాలు నేర్చుకోవడానికి ఈ నవరాత్రి చాలా తోడ్పడింది. ఆ, చాలా బాగా జరిగిందండి. చాలా సంతోషంగా ఉంది. తృప్తిగా కూడా ఉంది. మీకు పీఠంకి ఉన్న అనుబంధం ఎన్ని నెలల నుంచి అండి? ఎన్ని నవరాత్రులు చేశారు? ఆ, నాకు పీఠానికి అంటే నేను మే 2025లో పీఠంకి వచ్చా. అంటే సంవత్సరము 4 నెలలు అవుతుందండి. ఆ, ఇది నేను చేసింది 4వ నవరాత్రులు అండి. పీఠంకి వచ్చాక ఇది 4వ నవరాత్రులు. మ్, బాగా జరిగింది. పీఠంలో అమ్మవారి ప్రతిష్టాపనలు జరుగుతున్నాయి కదా, మీకు ఎలా అనిపించిందండి? పీఠంలో అమ్మవారి ప్రతిష్ట చేస్తాను అని గురువు గారు అన్నప్పుడు చాలా సంతోషం అనిపించింది. ముందు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఎందుకంటే నేను అమ్మవారిని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను. మనకి పీఠము అమ్ ఆ, పీఠంలో ఆ, చాలా సహజంగా ఉండే విగ్రహ ప్రతిష్ఠ లాంటిది జరగాలి అని కోరిక మనసులో ఎప్పటి నుంచో ఉండింది. అలాగే గురువుగారు అమ్మవారి అనుగ్రహంతో, గురువుగారు కృపతో మొదలు పెట్టడం ఈ కార్యక్రమం చాలా సంతోషంగా ఉంది. నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడు ఆ, ఇది ఆ, ప్రాణ ప్రతిష్ఠ చేస్తారు, ఎప్పుడు పిలుపు వస్తుంది ఆ ప్రోగ్రామ్కి అని చెప్పి.
చాలా చాలా సంతోషంగా ఉంది. విగ్రహ ప్రతిష్ఠ జరుగుతుంది అంటే. గత నవరాత్రులకి, ఈ నవరాత్రులకి పీఠం నియమాలు కొన్ని మార్పులు చేశారు. ఎలా అనిపించింది? సాధకులకు నష్టం ఏమైనా ఉందా అండి? గత నవరాత్రులకి, ఈ నవరాత్రులకి కొన్ని మార్పులు చేసింది కరెక్టే. గురువుగారు చేశారు. ఇది 2 విధాలుగా చూడొచ్చండి. ఒకటేమంటే మనకి స్వతహాగా ఎంత డిసిప్లిన్ ఉంది మన జీవితంలో. గురువులు మనకొక ఆదేశం ఇస్తే దాన్ని ఎంతవరకు పాటించగలము. మనము ఎంతవరకు దాన్ని అమలు చేసి మన మటుకు మనం దాన్ని ముందుకు ఎంతవరకు తీసుకెళ్ళగలం అన్నది మనకి ఒక అవకాశం ఇస్తున్నారు గురువుగారి పీఠం ద్వారా. నష్టం అయితే ఏం లేదండి. అంటే ఆహ్, అది ఒక చిన్న ఎరుకలా ఉంటుంది. రోజు అప్‌డేట్ ఇయ్యాలి వాయిస్ మెసేజు అన్నది ఒక చిన్న ఎరుకలా ఉంటుందంతే. దాను ఇవ్వకపోవడం వల్ల నష్టం ఏం లేదు. కానీ ఒక డిసిప్లిన్ ఉంటే అది చాలా బాగా హెల్ప్ చేస్తుంది. అలాంటి వాయిస్ మెసేజెస్ లేకపోయినా హెల్ప్ చేస్తుంది. మనిషిలో డిసిప్లిన్ రావడానికి ఇలాంటి నిర్ణయాలు కూడా తోడ్పడతాయని నేను అనుకుంటున్నాను. మీకు బాగా గుర్తుండిపోయే నవరాత్రులు ఏంటి? ఎందుకండి? ప్రతి నవరాత్రి గుర్తుంటుందండి. ఎందుకంటే ప్రతి నవరాత్రిలోనూ అమోఘమైన అనుభవాలయ్యాయి. ఆహ్, వారాహి నవరాత్రులు మొట్టమొదటిసారి చేసినప్పుడు బోలెడు దేవతా దర్శనాలయ్యాయి. నేనెప్పుడూ జీవితంలో ఊహించలేదు. అంతకుముందు నేను చాలా సాధన చేశాను కానీ నాకెప్పుడూ అంత దేవతా దర్శనాలు కాలేదు. అలాగే ఆ తర్వాత ఆహ్, ఇది శ్యామలా నవరాత్రులు చేశాం. అప్పుడు చాలా అమోఘమైన ఆహ్, దర్శనాలయ్యాయి. చాలా బ్రహ్మాండమైన ఇవయ్యాయి. అలాగే ఆహ్, పీఠంలో వారాహి నవరాత్రులు ఈ సంవత్సరం చేశాం. అది కూడా చాలా పరీక్షలయ్యాయి అక్కడ కూడాను. కానీ అక్కడ ప్రత్యక్షంగా అమ్మవారి గజ్జెల చప్పుడు వినడము ఆహ్, అవన్నీ ఆహ్, చాలా కష్టమండి. అవన్నీ అనుభవించాలి అంటే ఒక అమ్మవారి అనుగ్రహము, గురువుగారి అనుగ్రహము, గురు కృప, గురువుగారి తపోబలము, తపశ్శక్తి బలము, పీఠం యొక్క శక్తి ఇవన్నీ కూడడం వల్ల అక్కడ మాకంత గొప్ప అనుభవాలు దొరికినాయి. అలాగే ఈ దుర్గా నవరాత్రులు కూడా చాలా అమోఘమైన దేవతా దర్శనాలయ్యాయి. అందుకని నేను చెప్తాను. ప్రతి నవరాత్రులు మొదటి నవరాత్రుల్లాగా ఉంటుంది. ఏ నవరాత్రికి మీరు చెప్పలేరు ఇది బావుంది దానికన్నా అని చెప్పడం చాలా కష్టము. ప్రతి నవరాత్రుల్లోనూ కొన్ని కొత్త విషయాలు తెలుస్తాయి. కొన్ని చేసిన తప్పులు చేసినా మళ్ళీ దాని నుంచి నేర్చుకోవడానికి కూడా తెలుస్తుంది. అలా ముందుకు వెళ్ళడమే ప్రతి ఒక 10 స్టెప్పులు ముందుకెళ్ళినట్టే ఉంటుంది ప్రతి నవరాత్రి. చేసే ప్రతి నవరాత్రులు మెట్టెక్కుతున్నారా అండి? ఖచ్చితంగా. ఖచ్చితంగా. అంటే చెప్పాను గదా! ఇందాక ఆహ్, ఈసారి నవరాత్రుల్లో మొదటి రోజు జపసాధన మొదలెట్టినప్పటి నుంచి నేనింకా ఇంకో మాట కూడా చెప్పడం మర్చిపోయాను. అసలు అఖండ దీపము వెలిగించి అమ్మవారు ఆవాహనం చేసినప్పటి నుంచి అక్కడి నుంచే దర్శనాలు స్టార్ట్ అయినాయని చెప్పొచ్చు. ఆహ్, కళ్ళు మూసుకొని జపసాధన మొదలెట్టిన మొదటి నిమిషంలోనే అమ్మవారు ప్రత్యక్షంగా ఎదురుగుండా కూర్చున్నట్టు అనుభవం అవ్వడము. ఆ తర్వాత గురువుగారు కూర్చున్నట్టు అనుభవం అవ్వడము. చాలా ఈ జీవితానికి చాలా, 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 చాలా అసలు అది మాటల్లో చెప్పలేని అంత ఆనందం అది. కృతజ్ఞతతో నిండిపోయింది మనసు. అలాంటి అనుభవాలకి పాత్రత కల్పించారు. అమ్మవారు, గురువుగారు, మన పీఠము. నాకా పాత్రత కల్పించడానికి నేను చాలా రుణపడి ఉంటాను. దుర్గా నవరాత్రుల్లో మర్చిపోలేని సన్నివేశాలేమైనా ఉన్నాయా? తెలియజేయండి. స్వామి ఈసారి ఏమైందంటే ఆహ్, చివార్న శుక్రవారం నాడు నవరాత్రులు పూర్తవడం వల్ల
నా అమ్మవారికి శుక్రవారం నాడు సాగనంపాం కాబట్టి, శనివారం పొద్దున సాగనంపాం కాబట్టి ఆహ్, 10 రోజులు కాస్త 11 రోజులయింది. ఒక్కొక్క రోజు అమోఘమైన అనుభవాలు, అమోఘమైన పరీక్షలు. అసలు ఆహ్, ఇది అవును, ఇది కాదు అనడానికి లేదు. ఈ నవరాత్రులంతా చాలా బాగా ప్రతిరోజు జ్ఞాపకం ఉండిపోతుంది. అసలు ఏ రోజు మర్చిపోలేను ఈ నవరాత్రుల్లో. దేవతా దర్శనాలు కానీ, అఖండ దీపం కానీ ఆహ్, ఈసారి ఇంకోటి ప్రత్యేకత ఏంటంటే ఆహ్, ఇదివరకు కూడా నేను అమ్మవారికి పెట్టిన నీరు, అమ్మవారికి కలశంలో ఇది ఆహ్, పెట్టిన నీరు స్వీట్‌గా ఉండేది. ఈసారి అది ఆల్‌మోస్ట్ ప్రతిరోజు తాగిన వెంటనే ఆ తీయదనము తెలిసేది. చాలా తీయగా ఉండేవి ఆ నీళ్ళు. మీకు ఆ తీపి పంచదార కలిపితే రాదు. అది ఒక ఇంకో రకమైన తీపది. అలాగా ప్రతిరోజు అనేకమైన అనుభవాలసలు. రెండో రోజు, మూడో రోజో నాకు మైగ్రేన్ తలనొప్పొచ్చింది. ఆ రోజైతే అసలు జపసాధన చేస్తానా లేదా అన్న వరకు వెళ్ళిపోయింది. ఎందుకంటే మైగ్రేన్ తలనొప్పొచ్చినప్పుడు జపసాధన చేయడం చాలా కష్టం. మనసు ఫోకస్ ఉండదు. చాలా కష్టపడి చేశాం ఆ రోజు. అది అమ్మవారి అనుగ్రహం వల్లనే జరిగింది. నాలుగో రోజు నాకు జ్వరం ఉండి, చాలా నీరసంగా ఉండి, అయినా జపసాధన జరిగింది. మొత్తానికి బొయ్ చెప్తున్నాం గదా! ఈసారి అన్ని రోజులు గుర్తుండిపోయేవే. అన్ని అనుభవాలు అమోఘమైన అనుభవాలే. మంత్రదీక్షకి మీకు ఖర్చెంత అయింది? అంటే గురుగారు దక్షిణ ఏమైనా అడిగారా? హోమంకి ఏమన్నా ఖర్చులు ఇవ్వమని? మంత్రదీక్షకేమీ ఖర్చేమి ఉండదండి. ఈ పీఠంలో గురువుగారెప్పుడు డబ్బులు అడగరు. అవసరం లేదని చెప్పారు. తర్వాత హోమానికి కానీ, ఇంకా దేనికి ఖర్చేం లేదండి. అసలు అంతా ఉచితంగానే చేస్తున్నారు గురువుగారు. అది ఈ పీఠం యొక్క గొప్పతనం. అంతా ఉచితంగా ఇచ్చి, అంత అమోఘమైన అనుభవాలు ఒక్కొక్క సాధకుడికి వాళ్ళ ఉన్న స్థాయి నుంచి ఇంకొక స్థాయికి తీసుకెళ్ళడం చాలా అద్భుతం అండి. అది వ అసలు మాటల్లో చెప్పలేం ఆనందాన్ని. ఈ పీఠము, అమ్మవారు, గురువుగారు, వారి శక్తి, వారి అనుగ్రహం వల్ల చాలా చాలా మంచి జరుగుతోందండి. ఒకప్పుడు గురుగారు చాలా స్ట్రిక్ట్ అని చెప్పారు. కానీ కొందరు చేసిన చెడు ప్రచారాల చేత ఇప్పుడు సాధన విషయంలో మీ ఇష్టం అని వదిలేసారు. ఎలా అనిపించింది? ఇందాక చెప్పాను కదండీ! సాధన విషయంలో మీ ఇష్టం అని వదిలేయడం అంటే, గురువుగారు ఇంకొక అవకాశం కల్పించారు. ఏమంటే, మనలో డిసిప్లిన్ ఎంత ఉంది? మనలో ఎంత నిజాయితీ ఉంది? మనలో ఎంత నమ్మకం ఉంది? ఎంత ఆహ్, ఒక చెయ్యాలి తపన, ఆ తపన ఎంత ఉంది? పట్టుదల ఎంత ఉంది? ఇవన్నీ బయటకు తీసుకొని రావడానికి గురువుగారు ఒక అవకాశం ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంతకన్నా సాధన అప్‌డేట్ రోజు తీసుకోకుండా వదిలేయడం అన్నది అదేం పెద్ద విషయం కాదండి. ప్రతి సాధకుడికి అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలో సాధన చెయ్యాలి అని వచ్చిన వాళ్ళకి, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళు ఎవరు వాళ్ళని ఆహ్, ప్రోద్బలం లేకుండా వారికి వారు చేసుకొని నిజాయితీగా ఉండగలుగుతారు. అలాంటి వాళ్ళే ఈ సాధన మార్గంలో ఉంటారు. చేయని వాళ్ళు అమ్మవారు నెమ్మదిగా వాళ్ళని పక్కకి నెట్టేస్తుంది అంతే. సో, ఇది చేయడం వల్ల మనం మనలో ఏంటి దాగుందో అది బయటికి తీసుకురావడానికి ఒక అవకాశం కల్పించాలి. కొందరి స్వార్థంతో చేసిన ప్రచారాల చేత ఈసారి నవరాత్రులకి చాలా తక్కువ మందికి అవకాశాలు ఇవ్వడం జరిగింది. దీని చేత పీఠంకి ఏమన్నా నష్టం జరిగిందా అండి? పీఠానికి ఎటువంటి నష్టము జరగదండి. తక్కువ మంది సాధకులతో చేస్తే గురువుగారికి ఇంకా తక్కువ పనుంటుంది. గురువుగారు కూడా వారి సాధన చేసుకోవడానికి అవకాశం దొరుకుతుంది. గురువుగారు ఇంకా పీఠం యొక్క పని ఇంకా ఎక్కువ చేసుకోవడానికి వారికి సమయం దొరుకుతుంది. పీఠానికి ఎటువంటి నష్టం లేదు. తక్కువ సాధకులు రావడం వల్ల అయినా
ఆహ్, మా పీఠం యొక్క అమ్మవారి మరియు గురువుగారి అనుగ్రహానికి పాత్రత పొందిన వారు, వాళ్ళు దాన్ని మిగిలిన వాళ్ళందరికీ పంచుతారనే నమ్మకం ఉండడం వల్ల ఇదేం ఇబ్బంది కాదండి. ఇంకా ఆహ్, సాధకులే నష్టపోతారు. వాళ్ళు అవకాశాన్ని కల్పించినా చేసుకోలేకపోతే వాళ్ళే నష్టపోతారు తప్ప పీఠానికేం నష్టం లేదు. ఆన్‌లైన్‌లో ఇచ్చిన మంత్రాలకి శక్తి ఎలా వస్తుంది అని అనుకునే వారికి మీ సమాధానం చెప్పండి. ఆన్‌లైన్‌లో మంత్రం ఇవ్వడము, ఎదురుగుండా కూర్చొని ఇవ్వడము, నేను ఆ చర్చలోకి వెళ్ళనండి. ఒకటి నేను చెప్పేదేమంటే ఆహ్, గురు శక్తి, అమ్మవారి శక్తి, పీఠం శక్తి, ఈ 3 శక్తులు ఉంటాయి. అది కాకుండా నమ్మకం. మనకు మనకి గురువుగారి మీద, అమ్మవారి మీద, పీఠం మీద ఎంత నమ్మకం ఉంది, ఎంత మనలో సమర్పణ ఉంది, ఎంత కృతజ్ఞత ఉంది మనకి. ఇవి ముఖ్యం అనుకుంటాను నేను. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అనేం లేదండి. ఈ మీరు ఆన్‌లైన్‌లో మంత్రం ఇస్తే దాని ఇ ఇది ఉంటుందా అని అడిగారు. మరి ఉంటేనే కదండీ ఈ దేవతా దర్శనాలు, ఇలాంటి అనేక రకమైన దర్శనాలు, ఇలాంటి అనేక రకమైన అనుభవాలు. ఇప్పుడు అమ్మవారికి ప్రసాదం పెడితే అందులో అమ్మవారు ప్రత్యక్షంగా చేతి ముద్రలు పడడం, ఇవన్నీ మనం ఎలా చూస్తున్నాం? ఇవి చూస్తున్నామంటే ఆహ్, గురుశక్తి, అమ్మవారి శక్తి, పీఠం యొక్క శక్తి కలిసి వారి అనుగ్రహం చేత మనకొక అవకాశం కల్పించడం చేత మనకి ఇవన్నీ దొరుకుతున్నాయి. అంతేకానీ ఇదంతా ట్రాష్. ఆన్‌లైన్‌లో మంత్రం పనిచేయదు. అంతా అదేమి ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ అన్నది ఏమి కాదసలు. గురుశక్తితో నడుస్తోందిక్కడ. గురువుగారు ఆన్‌లైన్‌లో ఇచ్చినా, ఆఫ్‌లైన్‌లో ఇచ్చినా వారి శక్తి, అమ్మవారి అనుగ్రహం, పీఠం యొక్క శక్తి చేత అది చాలా బాగా పనిచేసి, మనకి అమోఘమైన అనుభవాలయ్యి, మనం ముందుకు వెళ్ళడానికి సాధనా మార్గంలో ఒక దారి దొరుకుతుంది. ఇప్పటి నుండి ఆన్‌లైన్‌లో మంత్ర దీక్షలు ఇవ్వను అని గురుగారన్నారు. దాని చేత నష్టం ఎవరికి నష్టం? మీ ఉద్దేశం చెప్పండి. ఆహ్, ఎవరికీ నష్టాన్ని అంత అంతలా అదేం కాదండి. మేము ఏడాది నుంచి నేను పీఠంలో చాలా మందిని చూసాను. నా అనుభవం ఏమేంటంటే, పీఠానికొచ్చి గురువుగారితో గురువుగారి సమక్షంలో మంత్రం తీసుకోవడం వల్ల అది ఇంకా ఆహ్, ఎక్కువ, అంటే ఇప్పుడు ఉన్న దానికన్నా ఇంకా ఎక్కువగా వాళ్ళకి డైరెక్ట్‌గా గురుముఖంగా మంత్రం తీసుకోవడం వల్ల చాలా పనిచేస్తుందని, అలాగే ఆహ్, ఆహ్, సాధన చేసే నిజమైన సాధకులు ఇంకా ముందుకు వస్తారని నేననుకుంటున్నాను. ఏమైనా నష్టం ఉంటుందా సాధకులకి అంటే, చాలా మైన్యూట్‌గా ఉంటుందండి. అంటే ఎక్కడో దూరం నుంచి ఉండి, వేరే దేశాల్లో ఉండి కానీ, వేరే రాష్ట్రాల్లో ఉండి వాళ్ళకి హైదరాబాద్‌లో ఉన్న మన పీఠంకి వచ్చే అవకాశం లేకపోతే, వాళ్ళకేమైనా కొంచెం కష్టము, నష్టము జరగొచ్చు కానీ, లేకపోతే ఇది చాలా సమంజసమైన డెసిషన్. మొదటిసారి యక్షిని, కర్ణ, బేతాళ అలాంటి ప్రమాద సాధనాలు ఖర్చుతో కూడిన సాధనాలు. పీఠం తరపున ఉచితంగా ఇస్తున్నారు. మీ ఉద్దేశ్యం చెప్పండి. అంటే ఖర్చుతో కూడిన సాధనలు ఉచితంగా ఇవ్వడం అంటే, గురువుగారు ఇంకా ఎక్కువ మందికి ఇంకా మంచి జరగాలని, వారికి మంచి ఆహ్, పరిహారాలు ఇవ్వాలని, వారికి మంచి ఈ సాధనల ద్వారా మంచి జరిగి, వారింకా అభివృద్ధి చెందాలి అని ఇవన్నీ కొత్తవన్నీ ఇస్తున్నారు. దీన్ని హ్మ్, నాకు చాలా సంతోషంగా ఉందండి. ఇలాంటివి కూడా నేర్పిస్తున్నారు. ఉచితంగా, ఎంత ఖర్చుతో కూడిందైనా ఉచితంగా నేర్పిస్తున్నారు. అంటే అర్థం చేసుకోవాల్సింది ఇక్కడ ముఖ్యమైనదేమంటే, సనాతన ధర్మం హ్మ్, ని ముందుకు తీసుకెళ్ళడానికి
మా గురువుగారు మా పీఠం ద్వారా అమ్మవారి అనుగ్రహంతో ఎంతో కృషి చేసి ఇవన్నీ ముందుకి తీసుకొచ్చి ఇస్తున్నారు. ఇది చాలా మహదవకాశం అందరికీ ఇలాంటివి నేర్చుకోవడానికి. ఎందుకంటే ఆహ్, నేను తెలుసుకున్నాను వేరే చోట కూడా యక్షిణి సాధన కానీ, బేతాళ సాధన కానీ అలాంటివి చెయ్యాలి అంటే ఒక గురువు దగ్గర మాత్రం చేస్తేనే అవి సిద్ధిస్తాయి. తర్వాత ఆహ్, ఇలాంటి సాధనలు గురువు లేకుండా చేస్తే అవి తిప్పికొట్టే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి మన పీఠం ద్వారా గురువుగారు ఇలాంటి సాధనలు మొదలుపెట్టడం చాలా చాలా మన అదృష్టము. అందరికీ దొరకడం చాలా ఆనందంగా ఉంది. ఈ నవరాత్రులలో మీకు అనుభవాలు వచ్చి ఉంటే, ఆ అనుభవాల్లో బాగా నచ్చిన అనుభవాలు చెప్పండి. ఇందాక చెప్పాం కదా స్వామి. నా అనుభవాల్లో నచ్చింది అంటే అన్నీ ఆహ్, గురువుగారు కనిపించడం ఆల్‌మోస్ట్ 4 రోజులు, 5 రోజులు గురువుగారు ప్రతిరోజు దర్శనం ఇవ్వడము. అమ్మవారు, గురువుగారు తేడా లేదు అన్నది అర్థం ఇంకా ఇంకా స్పష్టంగా అర్థం అవ్వడము. శివయ్య వారి దర్శనము. అది ఏంటి? ఆహ్, అదంటారు గదా! శివయ్య గారిని అంటారు. ఏంటంటారంటే కాలాంతకాయ, కాలతీతాయ అంటే ఆయనకి ముందు ముందు, కాలం తర్వాత అనేముండదు. అనాదిగా ఉన్నారు. ఆది గురువు చివరి వరకు అంతమైపోయాక కూడా ఉంటారు. ఆ! అలాంటి రూపంలో దర్శనం ఇచ్చారు. ఆ రూపం గురించి చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. అది యాహ్! ఎంతో అదృష్టం ఉండి అమ్మవారి అనుగ్రహము, గురు కృప, ష్ మన పీఠం యొక్క శక్తి. మళ్ళీ ఇందాక చెప్పినట్టు గురువుగారు నాకు ఆ పాత్రత కల్పించారు. అమ్మవారు నాకు ఆ పాత్రత కల్పించడం వల్ల అంత అమోఘమైన అనుభవం అవ్వడం. అలాగే అమ్మవార్ల దర్శనం, లలితమ్మవారి దర్శనం, కాళికా అమ్మవారి దర్శనం, ఆహ్, వారాహి అమ్మవారి దర్శనం, ఆహ్, వినాయకుడి దర్శనం, ఆహ్, తర్వాత ఆహ్, మణికంఠుడి దర్శనం, అయ్యప్ప స్వామి మణికంఠుడు అంటే అయ్యప్ప స్వామి దర్శనం. ఆ తర్వాత గరుత్మంతుడి మీద విష్ణు స్వామి దర్శనము. అసలు నా భూతో, నా భవిష్యత్తు ఈ ఒక్కటి అని చెప్పడానికి లేదు. ఈ నా దుర్గా నవరాత్రుల్లో అమోఘమైన దేవతా దర్శనాలు అసలు ఒకటి అని చెప్పడానికి లేదు. చాలా జరిగింది. తలంటు స్నానం చెప్పిన విధంగా చేశారా? చేస్తే ఎలా ఉంది? క్షమించాలి గురువుగారు. చెప్పినట్టు చేయడానికి అవకాశం చేయలేదు. అమ్మవారికి పంచామృత అభిషేకం చేయడం ఎలా అనిపించింది? అమ్మవారికి పంచామృత అభిషేకం చేయాలి అంటే ఆ రోజు కొంచెము ఆహ్, మనసులో భయం వేసిందండి. ఎందుకు అంటే జగన్మాత. ఈ జగత్తంతటికి మాత ఆమె. ఆమెకి మనము మానవ మాత్రులం పంచామృతం అభిషేకం చేయడం ఏంటి అని భయమేసింది. అదే ఆ చిన్న భయంతో పాటు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే నేను కూడా అమ్మవారికి నా తరపు నుంచి పంచామృత అభిషేకం చేయగలుగుతున్నాను. చాలా చాలా సంతోషం అనిపించింది. అసలు ఆ అభిషేకం చేస్తున్నంత సేపు ఒళ్ళంతా జలధరించింది. మంచి ఆహ్, ఆ మాటల్లో చెప్పడం చాలా కష్టం అనుభవం. చాలా ఆనందం అనిపించింది. అమ్మవారి దగ్గర మంచినీరు గాని, నైవేద్యాలు తీసుకున్నట్టు గాని ఆనవాళ్ళేమన్నా కనిపించినాయా? తెలుపగలరు. ప్రతిసారి కనిపించేదండి. ఈసారి ప్రత్యేకంగా అమ్మవారికి సమర్పించిన నీరు తాగినప్పుడల్లా తియ్యగా, ఇంకా కొంచెం తియ్యగా, ఇంకా కొంచెం తియ్యగా చాలా తీపిగా అనిపించిందండి. చాలా బావుండింది ఈసారి ఆ అనుభవం. జప సాధనలో మీకు ఏమైనా ఇబ్బందులు కనిపిస్తే వాటిని ఎలా అధిగమించారు? చెప్పు సాధనలో ఇబ్బందులంటే ఏమీ లేదండి.
మూడో రోజు మైగ్రేన్ హెడేక్ ఉండింది. ఆ రోజు కొంతసేపు కూర్చుని, మళ్ళీ లేచి కొంతసేపు అటు ఇటు నడిచి, ముందు లేచే ముందు అమ్మవారికి, గురుగారికి క్షమాపణ చెప్పి, జపసాధన ఆపుతున్నానని చెప్పి, మళ్ళీ ఆ తర్వాత కంటిన్యూ చేశాం. తర్వాత నాకు ముందు నుంచి అలవాటేమంటే, ఎక్కువసేపు జపసాధన చేయాలంటే, ఒక 40 నిమిషాల నుంచి ఒక గంట వరకు చేసేసాక, నేను అమ్మవారికి, గురువుగారికి క్షమాపణ చెప్పి, బ్రేక్ తీసుకొని, లేచి కొంతసేపు బయటికొచ్చి, రొ అటు ఇటు నడిచి కొంతసేపు, మళ్ళీ వెళ్ళి కొంచెం నీళ్లు తాగేసి వెళ్ళి కూర్చుని కంటిన్యూ చేస్తాను. దానివల్ల అంతగా అవరోధాలేం లేవండి. బానే చేసుకున్నాం. మూడో రోజు, నాలుగో రోజు కొంచెం కష్టం అనిపిచ్చింది. ఆహ్, ఇది హెల్త్ సహకరించకపోవడం వల్ల, ఆరోగ్యం సహకరించకపోవడం వల్ల కొంచెం కష్టం అనిపిచ్చింది. మిగిలిన అన్ని రోజులు జరిగింది. మీకు ఈ నవరాత్రులు సంతృప్తినిచ్చాయా? లే ఏమైనా లోటు అనిపిచ్చిందా? ఆహ్, అమ్మవారి తరపు నుంచి, గురువుగారి తరపు నుంచి, పీఠం తరపు నుంచి అన్నీ 100% తృప్తినిచ్చాయండి. ఆహ్, అసలు నవరాత్రుల్లో జరిగిన దేవతా దర్శనాలు కానీ, దేవీ దేవతా దర్శనాలు కానీ చాలా ఆహ్, తృప్తినిచ్చిందండి. లోటు అంటే ఆహ్, నేను సాధన ఇంకా చేసుంటే బావుండేది అని ఈసారి అనిపిచ్చింది. ప్రతిసారి కన్నా ఈసారి ఎక్కువ అనిపిచ్చింది. అలాగే నా వల్ల కొన్ని పొరపాట్లు, తప్పులు జరిగినాయి. దానికి చాలా బాధనిపిచ్చింది. కొన్ని నా చేతి దాటిపోయింది. దానికి గురువుగారికి కూడా చెప్పి క్షమాపణ అడిగాను. దానివల్ల ఈసారి చాలా లోటనిపిచ్చింది. ఈసారి నవరాత్రులు ఇప్పుడు చివరన అది నా తప్పు వల్ల లోటనిపిచ్చింది తప్ప, అమ్మవారు, గురువుగారు పీఠం తరపు నుంచి అయితే కాదండి అది. పీఠం చేపట్టే అన్న సంతర్పణ కార్యక్రమాలు 49 పూర్తి చేసుకొని 50ది చేయబోతున్నాం. మీ ఉద్దేశ్యం తెలుపగలరు? అసలు అన్న సంతర్పణ అన్నది ఒక అద్భుతం అండి. మన పూర్వీకులు ఎప్పుడు చెప్తూ ఉండేవారు. ఒక నలుగురు ఆకలితో ఉన్న వాళ్ళకి అన్న సంతర్పణ చేస్తే అది చాలా చాలా గొప్ప కార్యము, మహాపుణ్యం వస్తుందని. అలాంటిది పీఠం తరపున ఇప్పటికి 49 అన్న సంతర్పణలు అయ్యాయంటే చాలా మహదానందకరమైన విషయం అది. అందులో గురువుగారి కృప, అమ్మవారి అనుగ్రహం, పీఠం యొక్క శక్తి చేత నాకు ఒక 18 అన్న సంతర్పణల వరకు పాల్గొనే అవకాశం దొరికింది. 18 కాదు, 15, 18 ఆ మధ్యలో ఉంటుంది. 15, 18 మధ్యలో ఉంటుందండి. నాకు కరెక్ట్‌గా లెక్క తెలీదు. నేను పాల్గొన్నాను. కిందటి సంవత్సరము ఆహ్, అరుణాచలం మే 2024 అరుణాచలంలో మొదలైన అన్న సంతర్పణ నుంచి మధ్యలో ఒక కాళేశ్వరంలో అన్న పీఠంలో సంతర్పణ. పీఠంలో జరిగిన 2 కలుపుకొని 20 అన్న సంతర్పణలు మీరు జరిగినాయి అంటే పాల్గొన్నారు. నాకు కౌంట్ సరిగ్గా తెలీదు. సో, హ్మ్. ఇన్ని అన్న సంతర్పణల్లో పాల్గొని అంత అనేక రకమైన అనుభవాలు, దేవతా దర్శనాలు, పుణ్యక్షేత్రాల దర్శనాలు, అక్కడ పుణ్యక్షేత్రాల్లో ఆహ్, అక్కడ దేవత కానీ, అక్కడ దేవి కానీ, అక్కడ దర్శనాలు, ఆహ్, అనేకమైన అమోఘమైన అనుభవాలు, జీవితంలో ఎన్నో కొత్త పాఠాలు నేర్చుకోవడము, వ్యక్తిగతంగా ఎలా పెరగాలి, ఆధ్యాత్మికంగా ముందుకెలా వెళ్ళాలో తెలుసుకోవడము. ఇది చాలా నా జీవితాన్ని చాలా చాలా మార్చిందండి. అందుకనే 50వ అన్న సంతర్పణ అవుతుంది అంటే చాలా ఆతృతగా ఎదురు చూస్తున్నాను. ఆహ్, అసలు అన్న సంతర్పణ కొన్ని రోజులు ఆపారు అన్నది చాలా బాధగా ఉంది. ఎందుకంటే అన్న సంతర్పణ ప్రతి నెల చేయడం మాకెంతో సంతోషంగా ఉంటుంది. అదొక అవకాశం, గురు సాన్నిధ్యంలో కొంచెం సమయం వెచ్చించడం. గురు సాన్నిధ్యం దొరకడం చాలా కష్టం. అది నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. అది ఒక సద్గురువు సాన్నిధ్యం దొరకడం ఇంకా కష్టము. మనకు అలాంటి ఒక సద్గురువు దొరికి వారి సాన్నిధ్యంలో మనం సమయం
వెచ్చించడానికి అవకాశం దొరకడం మన అదృష్టము. అది అమ్మవారు, గురువుగారు, పీఠము శక్తులతో కలిపి మనకి ఆ అవకాశం కల్పిస్తున్నారు. దానికి చాలా ఆనందంగా ఉంది. కృతజ్ఞతగా ఉంది. ఎప్పుడవుతుంది ఆ 50వ అన్న సంతర్పణ అని చెప్పి ఎదురు చూస్తున్నాను. నేనైతే రెడీగా ఉన్నాను దానికోసం. చాలా ఆతృతగా ఉంది నాకది ఎప్పుడవుతుంది, మళ్ళీ ఎప్పుడు వెళ్తాను. పీఠంలోకి రాకముందు, పీఠంలోకి వచ్చినాక మీలో జరిగిన మార్పులు శారీరకంగా గాని, మానసికంగా గాని ఏదైనా తేడా ఉందా చెప్పండి? పీఠంలోకి రాకముందు నేను చాలా ఎక్కువ సాధన చేశానండి. వివిధ రకమైన జప సాధనలు చేశాను. గాయత్రి అనుష్ఠానం చేశాను. ఆహ్, పంచాక్షరి అనుష్ఠానం చేశాను. కానీ అంటే ఆహ్, వాటి వలన నాలో కొంచెం మార్పు వచ్చుండొచ్చు. దాని గురించి నేనేమి డిస్కస్ చేయట్లేదు. పీఠంకి వచ్చాక క్లారిటీ మనస్సులో ఇలా చేస్తే చాలు, ఇలా ఒకటి చేస్తే చాలు. గురువు చెప్పిన మంత్రము, గురువు చెప్పిన వాక్యము ఫాలో అయ్యి దాని ప్రకారం చేసుకుంటూ వెళ్తే చాలు. అమ్మవారు అనుగ్రహంతో మనకి అన్నీ దొరుకుతాయి. మనము దీని నుంచి బయటికి వెళ్ళక్కర్లేదు అన్న ఆహ్, ఇది ఆహ్, ఏమంటారు దాన్ని? ఆ అనుభవం, ప్రతి అనుభవం ఒక దేవతా దర్శనం కానీ, ఒక దేవి దర్శనం కానీ, అలాగే ఇప్పుడు నేను ఇంత ఓపెన్‌గా మాట్లాడుతున్నాను. సరదాగా మాట్లాడుతున్నాను. నవ్వుతూ మాట్లాడుతున్నాను. ధైర్యంగా మాట్లాడుతున్నాను. కాన్ఫిడెంట్‌గా. నా మీద నమ్మకంతో మాట్లాడుతున్నాను. ఇదంతా నాలో వచ్చిన మానసికమైన మార్పులండి. మీరు వెనక్కి వెళ్లి చూస్తే నేను మొట్టమొదట అటెండ్ అయిన అరుణాచలం అన్న సంతర్పణలో కూడా నాకు చాలా అమోఘమైన ఆహ్, అనుభవాలయ్యాయి. కానీ అప్పుడు చాలా భయం ఉండేది. గురువుగారంటే భయముండేది. ఆహ్, నాకు మాట్లాడాలంటే భయముండేది. తర్వాతేంటంటే నా అభిప్రాయాన్ని వ్యక్తపరచడానికి నేను చాలా ఎక్కువ ఆలోచించేవాడిని. అలాంటిది ఇప్పుడు ఆహ్ పీఠంకొచ్చాక నవరాత్రుల్లో లీడరయ్యి, ఇంకొకళ్ళకి వాళ్ళ అనుభవాలు ప్రశ్నలు వేయడము, నా అనుభవాలు పంచుకోవడము. ఇదంతా నాలో చాలా చేంజొచ్చింది. చాలా సంతోషంగా ఉంది. మానసికంగా చాలా చేంజొచ్చిందండి. నేను జపసాధన చేసే మొదటిలో పీఠంకొచ్చాక ఆహ్, ఎక్కువ ఫోకస్ చేయగలిగేవాడిని కాదు. ఒక అరగంట, 40 నిమిషాలు చేస్తే అది చాలా ఎక్కువ. ఇప్పుడు అసలు సమయ ఆలోచన లేదు. అసలు భయం అన్నది బాధ అన్నది కూడా లేదు. ఓకే. కూర్చుందాము. లేవాలనిపించినట్టు లేచి క్షమాపణ చెప్పి లేచి మళ్ళీ వచ్చి కూర్చొని కంటిన్యూ చేస్తాం. అంటే గ్రాడ్యుయల్‌గా చేస్తూ ఈ స్టేజ్‌కొచ్చానని నేను అనుకుంటాను. అలాగే అమ్మవారి అనుగ్రహము, గురువుగారి కృప, పీఠం యొక్క శక్తిని అన్నీ ఆహ్, అనుభవించి ఆస్వాదించడానికి ఆహ్, అవకాశం కల్పించారు గురువుగారు. ఇంత ఇదొక ప్లాట్‌ఫార్మ్ అండి. నాకైతే నా గురించి తెలుసుకోవడానికి, ఆహ్, సనాతన ధర్మం గురించి తెలుసుకోవడానికి, ఆహ్, మన పద్ధతులు, మన ఆచారాలు, వ్యవహారాలు అవి ఎందుకు చేస్తాము? ఎలా చేస్తాము? ఆహ్, ఒక అంటే ఉదాహరణకి మనము బొట్టు ఎందుకు పెట్టుకుంటాము? ఇవి త్రిపురాంధ్రాల్లో ఎందుకు పెట్టుకుంటాము? అది అడ్డంగా ఎందుకు పెట్టుకుంటాము? మూడే ఎందుకు పెట్టుకుంటాము? అంటే ఇవన్నీ చిన్న ఉదాహరణ ఇస్తున్నా అండి. అందరికీ తెలుసు ఇవి. కానీ ఇంత చిన్న విషయం నుంచి ఆహ్, ఒక జపం చేసినప్పుడు మనము ముందుకు వెళ్తూ ఉంటే మాటల్లో చెప్పలేని ఆనందం వస్తుంది. అది ఆ స్థితికి వరకు చేరుకున్నామంటే
ఎంతో అదృష్టం ఉండాలి. అలాంటి స్థితికి చాలా సులువుగా గురువుగారు, అమ్మవారు మనని తీసుకొస్తున్నారు. అది వారి అనుగ్రహం, మన మీదున్న వారి ప్రేమ, కృప. సో, ఆహ్, చాలా, చాలా రకాలుగా హ్మ్. చెప్పాలంటే నెమ్మదిగా, నెమ్మదిగా ఒక 360 డిగ్రీస్ చేంజ్ అవుతే వచ్చింది నాలో. తర్వాత నేను ఎప్పుడూ సొంతంగా పనులు చేయను. ఇందాక మీరు అడిగారు. అన్న సంతర్పణల గురించి మాటొచ్చినప్పుడు ఇది చెప్పడం మర్చిపోయాను. ఇది చాలా అవసరం అని చెప్తున్నా ఇప్పుడు. ఆహ్, నేను అన్న సంతర్పణకి వెళ్ళినప్పుడు మొదటి 4, 5 అన్న సంతర్పణలోనూ గిన్నెలు తోమడము, పాత్రలు తోమడము, లేపోతే సర్వింగ్ చేయడము. అంతే తప్ప ఇంకేం చేసేవాడిని కాదు నేను. అలా ఆల్‌మోస్ట్ ఒక 8, 9 అన్న సంతర్పణల వరకు వెళ్ళిపోయినాయి. తర్వాత ఎప్పుడైతే గురువుగారు పరోక్షంగా కాకుండా ప్రత్యక్షంగా రావడం మొదలెట్టారో, అక్కడ నుంచి కొంచెం, కొంచెం నాలో బెరుకుపోయి ఆహ్, ఒక రైస్ ఐటెమ్ కానీ, ఒక పాయసం కానీ, ఇంకో ఒక కూర చేయడం కానీ, ఇవన్నీ మనం కూడా చేయగలము. మనం ప్రయత్నం చేయొచ్చు. లోపలున్న భయం పోయి ధైర్యం రావడము. సో, ఇదొక ప్లాట్‌ఫార్మ్ లాంటిది. మన పీఠము మనకొక ప్లాట్‌ఫార్మ్. గురువుగారు మనకొక అవకాశం ఇస్తున్నారు. ఒక మంత్రం తీసుకొని దాంతో జపసాధన చేసి ఈ అన్న సంతర్పణ ద్వారా మన కర్మని కరిగించుకుంటూ, ఈ జపసాధన ద్వారా మన కర్మని కరిగించుకుంటూ, ఆధ్యాత్మిక మార్గంలో ముందుకి చాలా తక్కువ సమయంలో, చాలా స్పష్టమైన దారిలో ఎటువంటి భయం లేకుండా, ఎటువంటి సంకోచం లేకుండా, నమ్మకంతో, ధైర్యంతో ముందుకు వెళ్ళడానికి చాలా గొప్ప ప్లాట్‌ఫార్మ్ ఇస్తున్నారు గురువుగారు మనకి. ఆహ్, చాలా అదృష్టవంతులం మనం. మనం ఇంత పాత్రత నేనింత పాత్రత పొందాను అంటే, నేను చేసుకుందేమీ లేదు. నా పూర్వీకులు చేసిందేమైనా ఉండొచ్చు. నాకు దాని గురించి తెలీదు. నేను పూర్వజన్మలో ఏం చేశానని చెప్పడానికి అది అనుభవం అవుతే తప్ప చెప్పలేము. కాబట్టి నేనేం నమ్ముతా అంటే, అమ్మవారి అనుగ్రహము, గురువుగారి అనుగ్రహము, గురువుగారి శక్తి, పీఠం యొక్క శక్తి ఇంతవరకు తీసుకొచ్చింది. నాలో ఇన్ని మార్పులు రావడానికి నేనింత కాన్ఫిడెంట్‌గా ఆహ్, నిజాలు మాట్లాడడానికి ఇదివరకు నిజం మాట్లాడాలంటే కూడా నేను భయపడేవాడిని. హ్మ్. కొంతమందికది హాస్యాస్పదంగా కూడా అనిపించొచ్చు. నిజం మాట్లాడడానికి భయపడ్డం ఏంటి అని. కానీ అది కూడా అధిగమించి నేను ఓపెన్‌గా మాట్లాడగలుగుతున్నాను. ఎటువంటి పరిస్థితిలో అయినా మాట్లాడగలుగుతున్నాను. తర్వాత బయట కూడా జనం ఆహ్, మార్పుని గమనించగలుగుతున్నారు. ఇదివరకు చాలా క్లోజ్డ్‌గా ఎవరితోని ఇంటరాక్ట్ అవ్వకుండా ఉండేవాడిని. ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో, టోటల్ ప్యాకేజ్ నాలో మొత్తం మానసికంగా, శారీరకంగా చాలా మార్పులొచ్చాయండి. ఒకటి అని చెప్పడానికైతే ఏం లేదు. చాలా చాలా మార్పులొచ్చినాయి. ఇది అందరూ చూస్తున్నారు. అందరూ అనుభవించాలని నేను కోరుకుంటున్నాను. హ్మ్. మానసికంగా కూడా చాలా ఆహ్, బలమొచ్చిందని చెప్పి నేను చెప్తా అండి. ఇదివరకు ప్రతి చిన్న విషయానికి ఇంట్లో కోపం రావడము, గొడవ పెడడం, అందరితోనూ గొడవ పడ్డము, నా తోటి వారితో ఎక్కువ పనిచేసే వారితో గొడవ పడ్డము అదంతా జరిగేది. ఇప్పుడు చాలా మటుకు చేంజ్ అయింది. అదసలు నేను ఆ గొడవ పడ్డం అన్నది వదిలేసాను. కోపము ఉంది ఇంకా ఇప్పుడు కూడాను. కానీ చాలా మటుకు తగ్గింది. నా జపసాధన చేయడం వల్ల, అమ్మవారి అనుగ్రహం వల్ల, గురువుగారి దీవెనల వల్ల, ఆశీస్సుల వల్ల, పీఠం యొక్క శక్తి వల్ల నాలో చాలా మార్పొచ్చింది. దానికి చాలా కృతజ్ఞతతో ఉంటానెప్పుడు నేను. ఎందుకంటే ఇక్కడ పీఠానికి రాకముందు నేను చాలా సాధన చేశానండి. చాలా కష్టాలు చూసాను. ఆహ్, మోసం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడి నుంచి బయటికి రావడము.
అని ఆహ్, చాలా చూసాను. అవన్నీ అవసరం లేదు. కానీ హ్మ్. పీఠంకొచ్చాక నేను చాలా మారానన్న విషయము నాకైతే స్పష్టంగా తెలుస్తుంది. ఆహ్, నా తోటి సాధకులు కూడా వారికి నాతో ప్రయాణం చేసిన వారికి ఖచ్చితంగా తెలుస్తుంది నేను ఎంతవరకు మారాను అని. నాకైతే చాలా ఆనందంగా ఉందండి. ఈ పూర్తి ప్రయాణం ప్రతి నెల అన్న సంతర్పణకి వెళ్ళి మనకి చేతనైంది చేయడం. నేను ఇదంతా చెప్పడం ఏంటంటే ఇంకో విషయం మర్చిపోయాను చెప్పడం. అన్న సంతర్పణ ఆర్గనైజ్ చేసేది ఇదివరకు అంటే మేమొచ్చిన కొత్త వరకు మేము మే 2024లో వచ్చినంత వరకు గురువుగారు సాధారణంగా సిద్ధి పొందిన సాధకులకు మాత్రమే ఇచ్చేవారు అవకాశం. అన్న సంతర్పణ ఆర్గనైజింగ్ టీమ్‌లో ఉండడానికి, చేయడానికి. కానీ కిందటి సంవత్సరం డిసెంబర్ నెలలో ఇక్కడ సింహాచలంలో అన్న సంతర్పణ చేసినప్పుడు గురువుగారు పూర్తి బాధ్యత నాకిచ్చారు. అప్పటికింకా మేము సాధనలోనే ఉన్నాం. సో, అంత ఒక పెద్ద బాధ్యత నాకివ్వడము, నేను చెయ్యగలను, నా చేత చేయించగలరు గలిగిన గురువుగారు, అమ్మవారికి నేనెప్పుడూ రుణపడి ఉంటా అండి. అక్కడి నుంచి నా ఆలోచన పద్ధతి మారడం మొదలెట్టింది. నేను కూడా ఏమన్నా సాధించగలను. అంటే మీకు అనుమానం రావచ్చు. కార్పొరేట్ లైఫ్‌లో కానీ, మనం చేస్తున్న వ్యాపారంలో కానీ ఆహ్, మనం సాధించే విజయాలు గొప్పవి కాదా అంటే, నేను వాటిని తక్కువ చేసి మాట్లాడట్లేండి. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనిషి ఎదుగుదలకి, ఆధ్యాత్మికమైన ఎదుగుదల, అలాగే వారి పర్సనల్ లైఫ్‌లో ఎదుగుదల అవకాశం కల్పిస్తున్నారు. అది నమ్మకం ఉండడం, తర్వాత ఆహ్, శక్తులు అమ్మవారు పీఠము, గురుశక్తి, గురుకృప. దానికి మనం పాత్రత పొందడం అన్నది వారు మనకు కల్పించిన అవకాశం. అలాగే ఆహ్, ఈ అన్న సంతర్పణలో పూరి జగన్నాథ్ అన్న సంతర్పణ ఆర్గనైజింగ్ కూడా నాకు చెప్పడము, అక్కడ చాలా హ్మ్, కష్టాలు అంటే చాలా కష్టాలనే కన్నా చాలా ఎక్కువ పరీక్షలు చూసాం అక్కడ. పూరి జగన్నాథ్ అన్న సంతర్పణలో. అక్కడ పీఠానికి కూడా చాలా ఎక్కువ ఖర్చయింది. కానీ అంతలోను కూడా అంత పరీక్షల్లో కూడా అవన్నీ అధిగమించి సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేసి రావడం అమ్మవారి అనుగ్రహం, గురువుగారు ప్రత్యక్షంగా ఉండడం వల్ల ఆ దైవీ శక్తి ప్లస్ గురు కృపతో అదంతా జరిగిందని భావిస్తున్నాను. అలాగే 49వ అన్న సంతర్పణ గానుగాపురంలో జరిగింది. అక్కడ కూడా ఆహ్, ముందు వెళ్ళి అంతా విచారం చేసి, మేము వెళ్ళేటప్పటికి అన్న సంతర్పణ కిందటి నెల మేము వెళ్ళేటప్పటికి అక్కడ వాన పడుతోంది. ఆహ్, మేము అన్న సంతర్పణ చేస్తామనుకున్న రోజు పొద్దున్న చాలా వాన పడింది. కానీ నేనెప్పుడూ నా ధైర్యాన్ని కోల్పోలేదు. గురువుగారు మనతో ఉన్నారు. అమ్మవారున్నారు. అమ్మవారు గురువుగారైనప్పుడు ఇంకా మనం దేని గురించి భయపడాల్సిన పని లేదు. ఖచ్చితంగా అవుతుంది అన్న నమ్మకంతో ఉన్నాను. అట్లాగే చాలా తొందరగా 21 నిమిషాల్లో పూర్తయిపోయిందండి. లాస్ట్ అన్న సంతర్పణలో వడ్డన. అంటే ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నా అంటే, మనము నమ్మితే మనకు పాత్రత కల్పించినందుకు దాన్ని మనం నమ్మి మనం ఆ అవకాశాన్ని ఉపయోగించుకుంటే చాలా చాలా అభివృద్ధి చెందుతామని నేను భావిస్తున్నాను. సనాతన ధర్మం గురించి కానీ, దేవుని గురించి కానీ ఇక్కడికి రావడం చేత ఏమి నేర్చుకున్నారు? అది మీకు ఏ విధంగా ఉపయోగపడుతుంది? సనాతన ధర్మం గురించి బోలెడు నేర్చుకున్నా అండి. మన పురాణాల్లో కథలు, ఇతిహాసాల్లో కథలు, అలాగే అమ్మవారి గురించి, అయ్యవారి గురించి, ఇంకా ఎంతో, ఎంతో చాలా, చాలా ఉందండి. ఆహ్, ఉదాహరణకి గంగా నది అవతరణ, అలాగే ఆహ్, ఇంకోవైపు తీసుకుంటే అయ్యప్ప స్వామి దీక్ష. అసలు ఆ దీక్షా నియమాలు ఎందుకలా పెట్టారు? దాని అర్థమేంటి? ఎందుకలా చేస్తారు? ఇప్పుడు మా ఏమైనా దీక్ష తీసుకొని మాల వేసుకుంటే అది ఏంటి? దాని అర్థమేంటి? అలా ఒక్కొక్క
విషయము కూలంకుషంగా తెలుసుకోవడము, అలాగే ఆర్గనైజింగ్ ఈ అన్న సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలి? ఎక్కడ ఏమి పని చే ఎవరితో మాట్లాడితే ఎట్లా అవుతుంది? ఇవన్నీ తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరకడము. అలాగే హ్మ్. ఇప్పుడు సనాతన ధర్మం, హిందూ మతం గురించి ఏం తెలుసుకున్నారు అని అడిగారు. చాలా చిన్న విషయాలండి. మనం దీపంలో ఎన్ని ఒత్తులు వేయాలి? దీపం ఎప్పుడు పెట్టాలి? అలాగే అఖండ దీపం ఎందుకు పెడుతున్నాము? ఇట్లాగా. ఇప్పుడు ఆవు నెయ్యితో దీపం ఎందుకు పెడతాము? మనము ఆహ్, ఈ నామాలు ఎందుకు పెట్టుకుంటాము? హ్మ్. బొట్టెందుకు పాపిడి మధ్యలోనే పెడతాము? ఇలా అన్నీ చాలా చాలా విషయాలు తెలుసుకున్నా అండి. ఈ ఒక్క విషయము అని అంటే బ్ మన్ మ రాకముందు సనాతన ధర్మం గురించి కొంచెం తెలుసు. ఇప్పుడు ఇంకా విస్తారంగా తెలుసుకొని, అది మనకి జీవితంలో ఎలా దాన్ని అన్వయించుకోవాలి. అలాగే హ్మ్, హిందూ మతం అనరు. హిందూ ధర్మం అంటారు. ధర్మం అంటే అది జీవన విధానం అంతే. అది దానికసలు పరిభాష ఇంకోటేం లేదు. జీవితంలో ఒక విధానం. ఎలాంటిది ధర్మబద్ధంగా ఆచరించే గురువు మనకి దొరకడము, ఆ ఆచరణ చేసి చూపడము, ధర్మబద్ధంగా ఎలా బతకాలి అన్నది చెప్పడము, ఆయన ఆ ధర్మాన్ని నిర్వర్తిస్తూ మన చేత నిర్వర్తింప చేయడము, అమ్మవారు మన మీద అనుగ్రహం చూపించడము, గురువుగారు వారి కృపని మన మీద హ్మ్, చూపించడము. పీఠం యొక్క శక్తి ఇంత గొప్పగా మన మీద పనిచేయడం చాలా చాలా ఎక్కువండి. గురుముఖత మంత్రోపదేశంకి మామూలుగా మనం సొంతగా చేసే మంత్రం చేసాం గదా! దానికి అర్థం ఏమన్నా తేడా ఉంటే తెలియజేయండి. దానికి చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు నేను చెప్పిన సమాధానం నుంచి మీరు ఏ మంత్రాన్ని తక్కువ చేయకూడదు. మంత్రశక్తి ఎప్పుడూ ఉంటుందండి. కానీ అది చేసే మనిషి మీద వారు దాన్ని ఎట్లా గురుముఖంగా తీసుకున్నారా? లేకపోతే సొంతంగా చేశారా? అని దాని మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది. నేను నా స్వీయానుభవం చెప్తా అండి. నేను పంచాక్షరి మంత్రము ఆహ్, కొన్ని లక్షలు చేశానండి. అది ఎంత లెక్క అన్నది చెప్పను కానీ చాలా లక్షలు చేశాను. చాలా లక్షలు చేశాక నాకో చిన్న అనుభవం అయింది అందులో. అలాగే గాయత్రి కూడా పురస్చరణ చేయాలని కోరికతో మొదలెట్టి, అది కూడా చాలా, చాలా చేశాను. కానీ పీఠంలోకి వచ్చాక, గురుముఖ మంత్రం తీసుకున్నాక చాలా మార్పు వచ్చింది. నాలో మార్పొచ్చింది. నా ఆధ్యాత్మిక ప్రయాణంలో కూడా చాలా మార్పొచ్చింది. చెప్తున్నాను గదా! ఇప్పుడు దేవతా దేవి దేవతా దర్శనం అవ్వడం అన్నది అది చాలా అదృష్టం ఉండాలండి. అలాంటిది ఇక్కడ పీఠంలోకొచ్చాక గురుముఖం ద్వారా మంత్రం తీసుకోవడము అసలు నా భూతో, నా భవిష్యత్తు. పీఠంలోకొచ్చాక చాలా గురుముఖ మంత్రం తీసుకోవడం వల్ల చాలా మార్పొచ్చింది. చాలా బావుందండి. సొంతంగా చేసుకుంటే చాలా టైం పడుతుంది. ఒక గురువు పర్యవేక్షణలో చేయడం వల్ల తొందరగా ముందుకు వెళ్తున్నాం ఆధ్యాత్మిక మార్గంలో. అది అమ్మవారి అనుగ్రహము, గురుకృప వల్ల, పీఠం యొక్క శక్తి వల్ల జరుగుతోందది. తర్వాత మనం సొంతంగా చేసుకున్నప్పుడు మనకి ఎంత చేయాలి, ఏమి చేయాలి, ఎలా చేయాలి అని కూడా ఏమీ తెలీదు. ఇప్పుడు ఆహ్, గాయత్రి పురస్చరణ చేసినప్పుడు ఇన్ని ఆహుతులియ్యాలి, ఇన్ని తర్పణాలియ్యాలి అని ఉంటుంది. అసలు ఆహుతులివ్వడానికి మీరు హోమగుండం ముందు 5, 6 గంటలు కూర్చోవాలి. కూర్చోవాలంటే చాలా కష్టమది. అంత కష్టంలోనూ నాకు దొరికింది చాలా తక్కువ. అంటే పాత్రత అది కాదు. అది నా పూర్వకర్మ ఫలం. కానీ గురువు దగ్గరికొచ్చాక నా కర్మ కరగడము, గురు కృప, అమ్మవారి అనుగ్రహం, పీఠం యొక్క శక్తి వలన నాకు అనుభవాలు చాలా తొందరగా రావడము. అది హ్మ్, అమోఘమైన అనుభవాలు. తర్వాత
ఆహ్, ఆహ్, నా యొక్క దృక్పథం మార్పు రావడం. అంటే ఇంత ఉన్న ఆలోచన ఇంతగా అభివృద్ధి చెందడం. సో, ఆహ్, గురుముఖం ద్వారా పొందిన మంత్రం వల్ల తొందరగా మనము హ్మ్, ఈ ఆధ్యాత్మిక మార్గంలో డెవలప్ అవుతాము. అలాగే మన పర్సనల్ లైఫ్ కూడా చాలా బా ముందుకు వెళ్ళడానికి ఆహ్, గురువుగారు ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్ చాలా హెల్ప్ చేస్తాయండి. అమ్మవారికి సారే ఇవ్వాలని గురుగారు చెప్పారు. మీకెలా అనిపించింది? అమ్మవారికి సారె ఇవ్వాలి అన్నప్పుడు, మనకి మొదటి నుంచి గురువుగారు చెప్పేదంటే, అమ్మవారు మన కుటుంబంలో ఒక భాగము అని చెప్పారు. అది మనం అనుకున్నప్పుడు చాలా ఆనందం అనిపించిందండి. అంటే మన సాంప్రదాయం ప్రకారము ఇంటికొచ్చిన ఆడబిడ్డకి ఆహ్, వెళ్ళిపోయేటప్పుడు ఏదో ఒక బట్టలిచ్చి సారె అంటారు దాన్ని. దాంట్లో ఇంకా తినుబండారాలు అవి అన్నీ ఇస్తారు. బట్టలు పెడతారు. అది మనం అమ్మవారికి ఇచ్చే అవకాశం గురువుగారు నవరాత్రుల్లో మనకి అవకాశం కల్పిస్తున్నారు. అలాంటి అవకాశం పొందాలి అంటే ఎంత అదృష్టం ఉండాలండి. ఏంటండి జగన్మాతకి మనం సారిస్తున్నాం. అది ఎంత అదృష్టం ఉంటే అలాంటి అవకాశం దొరుకుతుంది. హ్మ్. సో, చాలా ఆనందం అనిపించిందండి. సారె సమర్పిస్తాం మనం అమ్మవారికి మన చేతుల మీదుగా. అంటే జగన్మాతకి ఆహ్, మనం బట్టలు పెట్టడం అన్నది మనకొక చిన్న అవకాశం. మన కృతజ్ఞతని, మన ఆనందాన్ని తెలుపుకోవడానికి ఒక చిన్న అవకాశం కల్పించారు. ఎంత అదృష్టం ఉంటే అలాంటి అవకాశం దొరుకుతుంది. అది చాలా ఆనందం అనిపించింది. చేసిన ప్రతిసారి ఆ నవరాత్రులు చేసిన ప్రతిసారి ఒక కొత్త అనుభవం అవుతుంది అది చేస్తున్నప్పుడు. అమ్మవారు ఆహ్, పెట్టిన చీరను ధరించడము, అయ్యవారు ఆ దుస్తులు ధరించడం. అది అసలు ఒళ్ళు గగురు పడుతుంది. అది చేస్తున్నంత సేపు అసల మనసెక్కడో ఉంటుందండి. అది చెప్పడం చాలా కష్టం. ఆ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేం. నవరాత్రులలో అతి ముఖ్యమైనది ఉద్వాసన. ఈ ఉద్వాసన కార్యక్రమం మీకెలా అనిపించింది? ఆహ్, ఇదివరకు గురువుగారు చెప్పారండి. ఉద్వాసన అంటే అమ్మవారిని ఎక్కడికో పంపించేస్తున్నాం, అమ్మవారు వెళ్ళిపోతున్నారు అని కాదు. ఆహ్, మన ఇంటికొచ్చిన అతిథిని మనము నిర్దిష్టంగా 9 రోజులు వారిని బాగా చూసుకొని, వారికి రోజు ధూపదీప నైవేద్యాలు ఇచ్చి, ఆఖరిన వెళ్ళిపో పంపించాలి. అంటే అమ్మవారిని మనం నిత్యం చూసి ఆవిడకి నిత్యం అంతా సేవ చేసుకునే శక్తి మనకుండదు కాబట్టి సామాన్యులుగా, ఆ రోజు పంపించాలి అన్నప్పుడు కొంచెం మనసులో క్షణికంగా బాధ వేసింది. అయ్యో! అమ్మవారిని పంపించేస్తామని. కానీ అమ్మవారెప్పుడు మనతోనే ఉంటారు అన్న ఎరుక మళ్ళీ గురువుగారు చెప్పింది గుర్తుకొచ్చి, సరే ఇది మొత్తం నవరాత్రిలో ఇదొక చిన్న భాగం అని చెప్పి చేయడం జరిగిందండి. చాలా సంతోషం కూడా వేసింది. అంటే ఇంత ఘనంగా 9 రోజులు పూజ చేసి, నైవేద్యాలు సమర్పించి, ధూపం వేసి, దీపం పెట్టి, అఖండ దీపం పెట్టి, అమ్మవారికి అనేక వైవిధ్యమైన నైవేద్యాలు సమర్పించి, చాలా ఆనందం అనిపించింది. అమ్మవారిని సాగనంపేటప్పుడు ఎలా అనిపించిందండి? అమ్మవారిని సాగనంపేటప్పుడు ఆహ్, చెయ్య పట్టుకొని వెళ్తున్నాను అన్నప్పుడు ఆహ్, అమ్మవారు ప్రత్యక్షంగా నడుస్తున్నట్టు అనిపించిందండి. చాలా లైట్‌గా గేట్ తీసి గేట్ దాటుతున్నప్పుడు లైట్‌గా, చాలా లైట్‌గా చిన్న మొబైల్ శబ్దం వినిపించింది. చాలా ఆశ్చర్యపోయాను నేను. కానీ చాలా ఆనందం అనిపించింది. అమ్మవారి
సాక్షాత్తు మన అమ్మవారితో నడిచి, ఆ శబ్దాన్ని వినే అవకాశం కల్పించిన గురువుగారికి, పీఠంకి, అమ్మవారికి ఎప్పుడూ కృతజ్ఞతతో ఉంటాం. చాలా అమోఘమైన ఆహ్, అనుభవం అది. అది మాటల్లో ఎంత చెప్పినా తక్కువే అండి. అది అనుభవపూర్వకంగానే తెలుసుకోవాలి. చేస్తే తెలుస్తుందది. నేటి సమాజంకి ఇలాంటి పీఠం అవసరం ఉన్నదంటారా? ఇవాళ ఉన్న పరిస్థితుల్లో మన ఉన్న ఆహ్, సమకాలీన రాజకీయ, ధార్మిక పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని, హిందూ మతాన్ని కించపరిచే వాళ్ళు ఎక్కువైపోయారు. త్రుంచేసి తొక్కేద్దాం అనుకునే వాళ్ళు ఎక్కువైపోయారు. అలాంటి వాళ్ళందరి మధ్యన అమ్మవారి ఆశీర్వాదంతో, గురువుగారి అనుగ్రహంతో, పీఠం యొక్క శక్తి ఉంటే మన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ, నలుగురికి దాన్ని చేరవేస్తూ, మనకి చాతనైనంత సేవ చేస్తూ, మన కర్మను తగ్గించుకుంటూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారు కాబట్టి, ఇలాంటి పీఠం కంపల్సరీ అవసరం ఉందండి. చాలా ఎక్కువ అవసరం ఉంది ఇవాళ రోజున. ఈ పీఠానికి ఇంకా ఎక్కువ సాధకులు వచ్చి, ఎక్కువ మంది ఆహ్, మనం పొందిన అనుభవాలు వాళ్ళు కూడా పొంది, ఆహ్, వాళ్ళ జీవితాల్లో మార్పులు వస్తే చూడాలని చాలా ఆసక్తిగా, ఆనందంగా ఎదురు చూస్తున్నానండి. పీఠం చాలా చాలా అవసరం ఇవాళ రోజున. ఇలాంటి పీఠమే కావాలి. గురువుగారు ధర్మాన్ని నిర్వహిస్తూ, ధర్మాన్ని ఉద్ధరిస్తూ, వారి సమక్షంలో ప్రత్యక్షంగా, పరోక్షంగా మనకి అవకాశం దొరికి, మనం కూడా ధర్మబద్ధంగా జీవిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం కల్పిస్తున్నారండి ఈ పీఠం ద్వారా. అందుకనే ఇలాంటి పీఠం ఈ సమయంలో చాలా అవసరం. మీ తోటి సాధకుల సహకారం ఎలా ఉంది? మా తోటి సాధకుల సహకారం చాలా, చాలా ఎక్కువండి. వారు ఆహ్, వారితో మేము ఎప్పుడూ కాంటాక్ట్‌లో ఉండడం వల్ల ఏం చేస్తున్నాము? ఏం చెయ్యాలి? టైం ప్రకారము ఏమైనా డౌట్ ఉంటే ఎప్పుడు మా రవీంద్ర గారితో కానీ, అనిల్ గారితో కానీ, మిగిలిన సాధకులతో కానీ, గురువు గారితో కానీ డైరెక్ట్‌గా ఎప్పుడు కమ్యూనికేషన్ ఎప్పుడు ఓపెన్‌గా ఉండేదండి. చాలా సహాయపడింది. తర్వాత గురువుగారితో డైరెక్ట్‌గా మెసేజ్ చేసి ఏమైనా డౌట్ ఉంటే పెడితే వెంటనే ఆయన రిప్లై చేయడము. వారు కనుక బిజీగా ఉంటే వారు ఫ్రీ అయిన వెంటనే వారు దానికి రిప్లై ఇవ్వడం. చాలా బావుందండి అది. మా అనుభవాలకి, డౌట్స్‌కి అన్నీ ఆహ్, రిప్లైస్ ఇవ్వడము. అది చాలా ఆహ్, అందరి సహకారం వల్ల ఇది బాగా జరిగిందని నేను నమ్ముతానండి. మా తోటి సాధకులు, గురువుగారు, అమ్మవారి అనుగ్రహము, పీఠం యొక్క శక్తి వల్ల నాకు మంచి అనుభవాలయ్యాయని నేను నమ్ముతాను. చివరగా ముందు రోజుల్లో నవరాత్రులు చేసేవారికి మీరు ఇచ్చే సందేశం ఏంటిది? తెలుపగలరు? ఆహ్, నవరాత్రులు చేద్దాం అనుకునే వాళ్ళకి ఎక్కువ చెప్పనండి ఒకటే మాట. ఒక సద్గురువు దగ్గరికి వస్తున్నాము. ఆ సద్గురువు చెప్పే మాట వేదవాక్కు. ఆయన పలికే ప్రతి ఒక్క మాట శాసనము. వేదవాక్ అంటే వేదంలో ఉన్నది. వేదంలో ఉన్నది అంటే ఇంకా అది ఆచరించి తీరాలంతే. ఇంకా మన చిన్న బుర్ర పెట్టి ఇది అవుతుందా? అవ్వదా? అలాంటివేమీ ఆలోచించకూడదు. అలాగే మీరు నవరాత్రులు సాధన చేసినా, రెగ్యులర్ సాధన చేసినా, గురువు గారి మీద, అమ్మవారి మీద నమ్మకం ఉంచి, వారిచ్చిన నియమ నిబంధనల ప్రకారం సాధన చేస్తే చాలా అమోఘమైన అనుభవాలు పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే
మీ జీవితంలో డిసిప్లిన్‌ను ఆహ్, ఆత్మస్థైర్యము, ధైర్యము ఆహ్, ఏ పని చేయడానికైనా ముందుకి వెళ్ళగలిగే శక్తి రావడము, కొత్త కొత్తవి నేర్చుకోవడానికి అవకాశాలు రావడము, అన్నిటికీ అవకాశం ఉంటుంది కాబట్టి, మీరు తప్పకుండా పీఠానికి వచ్చి గురుముఖం మంత్రం తీసుకొని, ఆ తీసుకున్న మంత్ర సాధన నియమనిష్టలతో చేసి మంచి అనుభవాలు పొందాలని కోరుకుంటున్నాను. ఆహ్, అమ్మవారి అనుగ్రహము, గురువుగారి శక్తి, పీఠం శక్తి వీటన్నిటి మీద నమ్మకం ఉంచి, మన మీద హ్మ్, నమ్మకం ఉండి చేస్తే చాలా పైకి ముందుకు వెళ్తాము ఈ ఆధ్యాత్మిక మార్గంలో, అలాగే జీవితంలో అని నేను నమ్ముతున్నా అండి. నాకు ఇంత అమోఘమైన అవకాశం కల్పించిన అమ్మవారికి, గురువుగారికి, పీఠానికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనసులో ఎంతో కృతజ్ఞతా భావం ఉంది తెలుపుకుంటున్నాను. ఇప్పటివరకు ఓపికగా నేను చెప్పిందంతా విన్న మా తోటి సాధకులు రవీందర్ గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు చాలా చక్కగా వివరించారు. నవరాత్రులు చేసిన అనుభవాలు, మీరు అనుభవించినటువంటి సంతోషం, చాలా హ్యాపీగా ఉన్నారని మీ అనుభవాలు విన్న తర్వాత నాకు తెలిసిందండి. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.